రాకపోతే చంపేయండి అయ్యో. వసే యాదమ్మా, నీ అయ్యా తెల్లారే సరికల్లాగా పోరినా తానుండాలి. కాదని ఏమైనా జిమ్మిక్కులు చేసావనుకో చావుకే భయం పుట్టేంత భయంకరంగా చంపుతా నిన్ను, ఈ పిల్లల్ని. అర్థమైందా? ఓవే గుర్తు పెట్టుకో. రేయ్, దాని మీద ఓ కన్నేసి ఉంచండ్రా. అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆడుకోమని చెప్తే ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావేంటి? నిన్నెవరన్నా కొట్టారా ఇప్పుడు? వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళను, నేను మా ఇంటికి వెళ్తాను. నేను మా అమ్మని చూడాలి. చూడు, మీ మా అమ్మే ఇక్కడికి వస్తుంది. అప్పటి వరకు నేను చెప్పినట్టు విను, సరేనా? ఏడవకు. కల్పన, నువ్వు బతకడానికి కాకపోయినా నేను బతకడానికైనా ఒక్క ముద్ద తిన్నా. ప్లీజ్ కల్పన. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. తినమన్నానా? నాకు వద్దు. చూడు, నువ్వు చిన్న పిల్లవి. అన్నం తినకపోతే నీరసం వస్తుంది. బెట్టి చేయకు, తిను. నాకు వద్దు. ఏయ్, ఇదిగో. అన్నయ్య, రే దీపక్, చూడరా, చూడు, పాప కల్పనకి. రే, నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు చూస్తుంది నిజమే అన్నయ్య. ఈ పాప చేతుల్లో ఏ మహత్యం ఉందో కానీ ఇంత హాయిగా కల్పన అన్నం తింటుందిరా. నాకు 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 చాలా సంతోషంగా ఉందిరా. మహత్యమేం కాదన్నయ్య. ఈ పాపకి మనకి ఏదో జన్మజన్మల సంబంధం ఉందనిపిస్తుంది. మా మంచమ్మ అంతా తినేసింది. అయ్యగారు, అమ్మగారు అన్నం తినేశారు. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదమ్మా. మీ పాప మా మామ దగ్గరే ఉందని చెప్తున్నారు. మా మామ మీ పాపని తీసుకొచ్చే వరకు నేను మీ దగ్గరే ఉంటాను. అమ్మగారిని బాగా చూసుకుంటాను. చాలమ్మా, ఈ మాట చాలు. ఏం చెప్పనమ్మా, నువ్వే వీళ్ళ పాపవని ఎలా చెప్పను? మాట్లాడవేంటి మమ్మ? నోరు విప్పితే అక్కడ నీలాంటి పసికందుల ప్రాణాలు పోతాయమ్మా. ఏం చెప్పను? బాబుగారు, అన్నీ తెలిసినోళ్ళు, పెద్ద మనసుతో కనికరించండి. ఒక్కసారి ఆ తల్లిని చూడండి. కన్న బిడ్డకు దూరమై తను ఎలా తయారైందో చూడండి. అయ్యా, నా మనవరాల్ని నాతో పంపించకపోతే ఏం చేస్తావు? చచ్చిపోతావా? ఇంకెంతమంది జీవితాలతో ఆటలాడుకుంటావే? జీవోత్సవంలో పడున్న ఆ తల్లిని చూసిన తర్వాత కూడా నీకు జాలి కలగడం లేదా? పైగా ఏడ్చి మాయ చేసి మభ్యపెట్టి పాపం తీసుకెళ్ళడానికి వచ్చావా? అది జరగని పని. మర్యాదగా మా పాపం తెచ్చావా? సరే సరే, లేదంటే ఇప్పటి వరకు మాటలతో చెప్పాను, ఇక సహించను. జైల్లో పెట్టించి నిజం కక్కిస్తాను. అమ్మా, పాపను వదిలి ఒక క్షణం కూడా కాలేదు. అప్పుడే ఎలా చూస్తుందో చూడండి.